రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. బట్ రండి, ఉన్నారు ఇక్కడ తండ్రి కూతుర్లు. సాంప్రదాయిని సుప్పిని. ఓ నీకు కూడా చదువురాని తెలిసిపోయింది తల్లకి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను పాస్ అయిన వెంటనే మా ప్రిన్సిపల్ పిలిచి మరీ నాకు స్వీట్ తినిపించాడు. నువ్వు పాస్ అవుతావు అనుకోలేదమ్మా, నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి. వచ్చింది. ఎస్, అది సెకండరీ. కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే నాకు లేదు కదా. అరే ఏంట్రా ఇది? పర్లేదు, నా కూతురు పాస్ అయిపోయింది కాబట్టి చాలు. ఏంటి అరాచకం? నాకు మిగిలి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఐఫోన్ 15 కొనిపించక్కర్లేదన్న ఆనందం. అబ్బా సాయిరామ్. హాయ్, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. అసలు ఇప్పటివరకు నేను చేసినటువంటి వీడియోస్లో అండ్ అలాగే నందిని ఎగ్జామ్స్ అయిన తర్వాత నుంచి అందరూ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. ఎస్ఎస్సి రిజల్ట్స్ రాగానే రిజల్ట్స్ చెప్పండి అన్నారు. సో మా పాప ఎస్ఎస్సి స్టూడెంట్ కాదు, ఐసిఎస్సి రిజల్ట్స్ రాగానే రిజల్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. మా పాప సిబిఎస్సి స్టూడెంట్. సో సిబిఎస్సి స్టూడెంట్ రిజల్ట్స్ అనేవి రివీల్ అయిపోయాయి. మా పాప స్కోర్ అనేది డెఫినెట్గా మీరు అన్ని మెసేజ్లు పెట్టారు కాబట్టి చెప్తా. బేసికల్గా ఆవిడకి వచ్చినటువంటి పర్సంటేజ్కి నాకు చెప్పడం అనేది ఇష్టం లేదు, నేను చాలా హర్ట్ అయ్యా. బట్ రండి, ఉన్నారు ఇక్కడ తండ్రి కూతుర్లు. సాంప్రదాయిని సుప్పిని. అమ్మా చెప్పు నీ పర్సంటేజ్. నేనైతే పెట్టా. మూసుకో. అయితే నేను అంటే మీకు చాలాసార్లు తెలుసు, నేను ఎప్పుడు అంటున్నట్టుగా నందిని పాస్ అయితే చాలు నన్ను. కానీ తదాస్ దేవతలు పలికి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. కానీ దానికంటే ముందు ఒకటి చెప్తాం. మామూలుగా ఏంటంటే మేము ఎగ్జామ్స్ కంటే ముందు దీనికి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే 60% కన్నా కొంచెం, అంటే 60కి 61కి మధ్యలో వస్తే నేను దీనికి ఐఫోన్ 15 కొనిపిస్తా అని చెప్పా. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పు నిజం చెప్పండి, నాకు నమ్మకం లేదు దొరా. ఇవాళ మేము కూడా పడ్డది, సో వేసాను. అది నిజంగా చెప్పాలంటే 50 కూడా రాదు దీనికి, 35-40 పాస్ చాలనుకుని మనస్ఫూర్తి కోరుకొని నీకు నందిని నీకు 50 తెచ్చుకోవే అప్పుడు ఇప్పిస్తా అని చెప్పాను. ఐఫోన్ 15 అని చెప్పేసి అందనమాట. సో ఇప్పుడు నేను మా పాపకు ముద్దెందుకు పెడతా అంటే అది ఎంత పర్సంటేజ్ తెచ్చుకుని తెలుసా అండి? దానికంటే ముందు నా 60 అయితే దాట్లా, కాబట్టి నేను ఐఫోన్ 15 నేను ఇప్పుడు ఇప్పించక్కర్లేదు. ఇది దృష్టి ఎలా ఉందంటే కరెక్ట్ 59%తో పాస్ అయిందండి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? అది వాళ్ళ నాన్నకే బొక్క ఇప్పుడు. కానీ అసలు మళ్ళీ రీచెక్ చేయించాలి. నాకు 1% రావద్దు దేవుడా. ఎవడైనా కూతురు రావాలంటారు కానీ 59 దగ్గర అయిపోవాలి. పర్లేదు, నా కూతురు పాస్ అయిపోయింది కాబట్టి చాలు. ఏంటి అరాచకం? మేము 10th రోజుల్లో 2 మార్కులు తక్కువ వచ్చి అనుకో డౌట్ అని చెప్పి ఎక్స్ట్రా ఫీజు ఎంత కడితే మళ్ళీ రీచెక్ చేసి 3 మార్కులు పెంచేటోళ్ళు. అవునా నిజమా? తగ్గిస్తారు కూడా ఒకవేళ మన దొరికితే. అవసరమా? తగ్గిరు పెంచుతారు తప్ప, అంతే ఉంచుతారు తప్ప తగ్గిరు అట్లా. సో అందుకని మనం అమ్మ పర్సన్ కొల్లకూడదాం అస్సలు వద్దు. 59% నాకు హ్యాపీ అబ్బా, చాలు. ఈ ఆనంద సమయంలో నీకోసం నీకు ఇష్టమైనటువంటి నాకు డబ్బులు వేస్ట్ చేయకుండా నాకు మిగిలి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అంటే మెయిన్ నాకు మిగిలిచ్చినందుకు కాదు, మీ నాన్నకు బొక్కబడిందని ఆనందం. సాడిజం అందరూ అనుకుంటారు 60% సరదా జస్ట్ ఫర్ ఫన్. 60% కాదండి, పరుగు పోతుంది. 59 1% యాడ్ చేసినామంటే తిట్టుకుంటాం. అలా ఉండదు. ఒక పర్సెంట్ అంటే ఎంత అనుకుంటున్నావు? 10 మార్కులు ఎక్స్ట్రా వచ్చి ఉండాలి నీకు, అన్ని కలిపి 5 సబ్జెక్ట్స్ కదా. ఏంటి 1% కన్నా ఉంటుందా? 10 మార్కులు కదా మరి. ఓకే, నాకు చదువు రాదని తెలిసిపోద్దా? అదే మ్యాజిక్. ఎస్, రిజల్ట్స్ అన్నారు కాబట్టి 10th క్లాస్ ఇంకో 5 మార్క్స్ వస్తే చాలే 60%. ఓ నీకు కూడా చదువు రాదని తెలిసిపోయింది తల్లకి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నాకు కూడా చదువు రాదు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ చూపించిన కాదు నాయన, ముందు చెప్పింది ఇంటర్మీడియట్. ఇప్పుడు నీ గొప్పలు ఎవరికి కావాలి? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. గొప్పలు కాదు, నేను కూడా చెప్పుకుంటాను. అభ్యుదయ హై స్కూల్లో 98 బ్యాచ్ నెంబర్ 98. అక్షరాల నాకు 62% వచ్చింది. నీకంటే పెద్ద ఎక్కువేం కాదు కానీ బట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మా పాపని నేను ఇంత ఇన్సల్ట్ చేసా, ఊరికే సరదాగా ఏడిపించాను అంతే. నాకు 10th క్లాస్లో
నేను పాస్ అవుతానన్న నమ్మకం ఎవరికి లేదురా. నేను పాస్ అయిన వెంటనే మా ప్రిన్సిపల్ పిలిచి మరీ నాకు స్వీట్ తినిపించాడు. నువ్వు పాస్ అవుతావు అనుకోలేదమ్మా, నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి. ఎందుకంటే 7th క్లాస్ నుంచే నేను షోస్ అనేది స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా డైలీ షోస్ అనేది చేస్తూ ఉండేదాన్ని. స్కూల్ అంతా కూడా బిస్కెట్. నేను పెద్దగా స్కూల్కి వెళ్ళి పెద్ద చేసింది ఏమీ లేదు. సో అలాంటిది నా బిడ్డ అసలు 98% కానీ దీనికి వినవే, దీనికి తెలివితేటలు ఎలా వచ్చింది? విక్రమాదిత్య వల్ల వచ్చింది. ఎస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్ నలంద కాలేజ్. కానీ ఇప్పుడు లేదు నలంద. లేదు నేను మా ఆయన్ని పొగుడుతాను. ఎందుకంటే ఇంత ఫస్ట్ క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే నిజంగా నువ్వు ఫస్ట్ క్లాసే. నాకు అర్థం కాలేదు సార్. కాదు, ఇప్పుడు నాకు కూడా ఇంటర్లో చూడు ఫస్ట్ క్లాస్, ఇప్పుడు 69 కదా. ఇంటర్కి వచ్చావు మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదవకు, దరిద్రంగా ఉంటుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు, ఇప్పుడు 10th లో 59 కదా, ఇంటర్లో 70 చూపిస్తా, మళ్ళీ సెకండ్ తల్లి పాపం. ఇది అన్ని రికార్డ్ అవుతున్నాయి, అన్ని టెలికాస్ట్ అయిపోతుంది. నందిని వీళ్ళందరూ నిజం అనుకుంటారు నీ గురించి. పిచ్చా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 59% కి వీడియో చేయడం అనేది చెండాలం. కాకపోతే మీరు అందరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే పాపం 59% గా వీళ్ళు బిల్డప్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఫ్యామిలీ అని మీరు అనుకున్నా పర్వాలేదు. నేను కానివ్వండి, మా వారు కానివ్వండి, నిజంగానే బ్యాక్ టు బ్యాక్ బిజీగా ఉంటాం. పొద్దున 7కి వెళ్ళామంటే నైట్ 9:30, 10 అయిపోతుంది మేము వచ్చేవరకు. దీన్ని మేము దగ్గరుండి టేక్ కేర్ చేసుకోవడం అనేది కుదరలేదు. ట్యూషన్స్కి అనేది పంపించాం. సో నువ్వు అట్లీస్ట్ ఇంత చదువుకున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే దీన్ని బట్టి మళ్ళీ ఇంకోటి నెగిటివ్గా ఫీల్ అవుద్దాను కొంతమంది పేరెంట్స్. ఏంటి మీరు బిల్డప్ ఇస్తే మా పిల్లలు చెడిపోతారేమో, మా పిల్లలు లేదండి. ఎందుకంటే మనం ప్రొఫెషన్ కాబట్టి నిజంగా నాకు కానీ శివానికి కానీ తిన యాక్టింగ్ ప్రొఫెషన్కి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా అది అందరి పిల్లలకి కాదు, అందరూ కొంతమంది చదువుకుంటేనే పైకి వస్తారు. డెఫినెట్గా మీకు 90 తక్కువ వస్తుంటే మీ అమ్మ నాన్న వాతలు పెడుతుంటే తగిలించుకోండి. ఎందుకంటే అందులోనే ఉండుంటారు. నందిని డాన్స్ క్లాసెస్కి వెళ్తుంది, బ్యాడ్మింటన్ క్లాసెస్కి వెళ్తుంది. అలా కదా, అందులో ఉండడం మ్యాటర్ కాదు. అక్కడ వాళ్ళ తల్లులకి వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ చేయాలనుకుంటారు, అందుకని వాళ్ళు 90 ఎబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను మా కూతుర్ని ఒక యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నాను, అందుకు మాకు పాస్ అయితే చాలు. అదన్నమాట టాపిక్. అంటే యాక్ట్రెస్ చేయాలని మేము అనుకుంటున్నాం, అవుతుందో లేదో మాకు తెలియదు. అదే సెకండరీ. కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే నాకు లేదు కదా. అరే ఏంట్రా ఇది? అదే 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 తెలుసు. సో అదండి. సో అందుకని నందిని చూసి టక్కుమని వేరే వాళ్ళ పిల్లలు అనుకోకండి. ఎందుకంటే మీ నాన్న వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాల్ని వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకోండి. ఇలా 59, 57% తెచ్చుకోకండి. 90 ఎబోవ్ టార్గెట్ పెట్టుకుంటే అదిరిపోద్ది అనమాట. అది 59 ఈజ్ చీప్గా తీసేది. చీప్ కాదు సార్, 59 తెచ్చుకోవడం ఎన్ని కష్టాలు నాకు తెలియదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మా అమ్మ నాకు 40% వస్తుందండి, నాన్న 35 45 అనుకున్నాడు. కానీ అన్నారు వాళ్ళు, నువ్వు పాస్ అవే చాలు, పర్సంటేజ్ గురించి మాకు అవసరం లేదు అంటే, నాన్న ఒకసారి అలా అన్నీ యాడ్ చేసి చూద్దామా పర్సంటేజ్ అంటే 59 వచ్చింది అనమాట. ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయింది. ఎస్, వీళ్ళిద్దరు షాక్లో ఉన్నారు ఫస్ట్. వీడియో తర్వాత కొంచెం నేను ఇంకొక ఆనందంగా ఉన్నానమ్మా. నేను ఐఫోన్ ఇప్పించక్కలేదు, నాకు సంబంధం లేదు. ఇంకొక ఆనందం వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఆ వీడియో ప్రూఫ్ చూపియే. వీడియో ప్రూఫ్ నేను నిన్ను బుక్ చేస్తా. ఎన్ని 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 దారుణాలు సార్. నాకు శివన్ ఇంకో ఆనందం ఏంటంటే తను ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ చేస్తాం. ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే అది బొక్కు ఉండేదని మనకి ఫీజు కూడా కట్టిస్తాం. సో ఇప్పుడు మా డబ్బులు సేఫ్, మా డబ్బులు హ్యాపీ, అది కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఏంటి వీడియో ప్రూఫ్ ఏంటి ఎప్పుడు తీసింది? అబ్బా నువ్వు చెప్పినావు కదా తెచ్చుకోవే, 50 ఎబో తెచ్చుకో, నేను నీకు ఐఫోన్ ఇప్పిస్తాను కదా, చూపిస్తా. వీడియో మరి లైక్ చేసుకొని మరి మొహం మాడిపోయింది చూడు అక్కడ. అది మాడలేదు పాపం. అంటే మీకు తెలుసు మేము అన్ని నిజాలు చెప్తాం, రివ్యూలు చెప్తామని. యాక్చువల్ చెప్పాలంటే ఇది పాపం నందిని ఐఫోన్ పగిలిపోయింది అనమాట. ఇది పాతది వస్తుంటే చాలా చాలా ఆనందంలో బయట నుంచి వచ్చింది. అక్కడ ఒక 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇది పగిలిపోయింది. అప్పటి నుంచి ఇలానే ఉందనమాట. నీకు ఐఫోన్ కావాలంటే నువ్వు 50% తెచ్చుకొని, నువ్వైతే 60% తెచ్చుకుంటే శివాని అనుకున్నావు, రాదనుకున్నావు. కానీ వచ్చేసింది. దేవుడు నాకు ఇంత సపోర్ట్ చేస్తాడని నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదు. కూతురు పాస్ అయిందన్న ఆనందం, నేను ఐఫోన్ 15 కొనిపించక్కర్లేదన్న ఆనందం. అబ్బా సాయిరామ్. ఇంకో ఆనందం ఏంటంటే అది నీకే పడుతుందన్న ఆనందం. 3 లాటరీలు ఒకటేసారి. సేమ్ టీ షర్ట్ హోటల్లో ఉన్నాం.
ఐఫోన్ 15 60% అక్కది. ఇప్పుడు నేను చెప్తాను 50% వస్తే చాలు. 50% వస్తే ఇప్పిస్తాను. డేట్ సేమ్ డిసిషన్ అంటే ఇప్పుడే చెప్పి అనుకుంటారే. కాదు కాదు ఎందుకో అక్కడ ఉంటాయి కదా డీటెయిల్స్, ఏముంది అక్కడ డేట్ పైన ఉంటుంది చూడు, ఇంకో February 24. ఓ ఎస్, జూమ్ చేస్తుంది. Feb 24th అని చెప్పా. నా బోర్డ్ ఎగ్జామ్స్ ముందు. నంది డిలీట్ చేస్తానేమో చూసుకో. కాదు, F2 సినిమా లాగా ఇదే రిపీట్ చేస్తుంటా ఇప్పుడు. ఇప్పించేంత వరకు. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే అండి, మీరందరూ రిజల్ట్స్ అడిగారు, పర్సంటేజ్ ఎంత అని అడిగారు కాబట్టి నేను పర్సంటేజ్ అనేది రివీల్ చేశాను. సో ఇప్పుడు తండ్రి కూతుర్లు వాళ్ళు గొడవ పడతారా లేదంటే కాంప్రమైజ్ అవుతారా అనేది వాళ్ళ ఇష్టం. హోప్ మీరు అడిగారు కాబట్టి సమాధానం ఈ శుభ సందర్భంలో మాటలు కూడా తడబడుతున్నాయి అయ్యా. మౌంట్ లిటరాజీ స్కూల్ నుంచి నందిని సక్సెస్ఫుల్గా మణికొండ 10th పాస్ అయిపోయి ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయింది. అండ్ నేను నా స్కూల్ చదివింది అభ్యుదయ స్కూల్ చిక్కడపల్లి. నేను మాత్రం ఎస్ఎస్సి అనమాట, సిబిఎస్ఈ ఎప్పుడు లేదు. మా శ్రీవాణి నేను చెప్పుకుంటా కదా. ఎస్, చిక్కడపల్లిలో నేను చదువుకున్న స్కూల్ వెంకటేశ్వర కాన్వెంట్ హై స్కూల్. ఎస్, ప్రకాష్ బుక్ స్టోర్ పైన ఉండేదన్నమాట, కింద బుక్ స్టోర్ ఫేమస్ అది. మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా. ఆ మోర్ సూపర్ మార్కెట్ ముందు పేరు త్రినేత్ర సూపర్ మార్కెట్, అది అప్పుడు లేదు. కాకపోతే నాకు కొంచెం జ్ఞాపకశక్తి ఎక్కువ, అన్ని గుర్తున్నాయి. నేను ఇంటర్ ఏమో నలంద కాలేజ్లో చదివాను, నారాయణగూడ నలంద కాలేజ్. అంటే అప్పుడు దీపక్ థియేటర్ ఇది ఉండేది. సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ అది చూడు వెళ్ళిపోతుంది. నందిని కాలేజ్ ఇప్పుడే రివీల్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, నేను డిగ్రీ అరోరా డిగ్రీ కాలేజ్లో సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాను. నువ్వు డిగ్రీ? నేను డిగ్రీ నా కూతుర్ని ఇంత సక్సెస్ఫుల్గా 10th పాస్ అయ్యేలా చేశాను. అంటే మంచి డిగ్రీ చేశాను నాకన్నా. నేను బీకామ్ చేశాను, నేను బీకామ్ కాదు బీ వైల్డ్ అని చెప్పి. గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నందిని మేనేజ్ చేయాలంటే మరి మాత్రం ఉండాలి. మా ఫాదర్ ఫోన్ చేసింది. అమ్మా 59%, దాని 59%. నానా కాదన్నా 59 వచ్చింది, ఓడి పెంచేసుకుంది అది. అట్లా ఉంటుంది మనతోని. నానా 5 మార్కులు తక్కువ కదా అని 59% నానా. 59. ఎస్, చెప్పాను కదా 62% నాకు 10th మా ఫాదర్. అవును, నా 10th సర్టిఫికేట్ లేదు నానా. ఒకసారి నా 10th సర్టిఫికేట్ వాట్సాప్ చేయవా? నాది కూడా. నా 10th సర్టిఫికేట్ శ్రీవాణి 10th సర్టిఫికేట్ వాట్సాప్ చేయి. మా ఇంట్లో మా నాన్న చదువుకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మా నాన్నే సరే నందిని 15% వస్తే చాలా ఆనందపడుతున్నాడు అన్నమాట మనవరాలు. ఎస్, ఓకే. సో సర్టిఫికేట్స్ వచ్చాక అది అండ్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ పిల్లలందరికీ చెప్తున్నాను, తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను, ఇది మా ఆనందం, మా పాప మా ఆనందం. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాకా ఎక్కువ వచ్చిన ఆనందం. డెఫినెట్గా ఇది వేరే వాళ్ళకి కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తను ఏం వాళ్ళనుకుంటారో మేము కోరుకున్నాం కాబట్టి తనకి ఇంత వస్తే చాలనుకున్నాం. సో మీ తల్లిదండ్రులకి మీ పిల్లల మీద భవిష్యత్తు మీద చాలా నమ్మకం ఉంటుంది. అయ్యే నా కొడుకు ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఒక సివిల్ ఇంజనీర్ కావాలని చెప్పి. సో వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మా ఆనందానికి అద్దులు లేవు. ఎస్, ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ వీడియోలో డ్రెస్సులు మార్చుకుని అనుకోకండి, స్నానం చేసాను. నేను స్నానం చేసే ఉన్నానండి, నేను స్నానం చేసి వచ్చాడు. ఓకే, మా రిజల్ట్స్ మా నాన్న పంపించాడు. కమాన్ జూమ్. కే విక్రమాదిత్య రెడ్డి, సన్ ఆఫ్ త్రినాథ్ రెడ్డి, అభ్యుదయ హై స్కూల్ చిక్కడపల్లి. కనపడుతుందా నిఖిల్? శివన్ కనపడుతుందా నీకు కూడా? అబ్బా నాకేం సైట్ లేదు నీలాగా. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 73%, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 54, మ్యాథమెటిక్స్ 74, జనరల్ సైన్స్ 59, సోషల్ స్టడీస్ 57, ప్లస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ 52, టోటల్ 369. అందుకే అప్పట్లో అప్పుడే ఒక సినిమా వచ్చింది ఆదిత్య 369 అని. నా మార్క్స్ కూడా 369, విక్రమాదిత్య 369. నాది కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ క్లాస్ అంటే 6 సబ్జెక్ట్స్ కదా, 600కి 360 వస్తే ఫస్ట్ క్లాస్. నాకు 369 వచ్చాయి. ఎస్ఎస్సి స్టూడెంట్ని, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఎస్, శ్రీవాణి. ఏంటిది ఓపెన్ అవుదా? ఎస్, దిస్ ఇస్ మీ. హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ 78. షాకే షేక్ అయిపోయాను. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 58, మ్యాథమెటిక్స్ 44, జనరల్ సైన్స్ 47, సోషల్ స్టడీస్ కాదు
జనరల్ సైన్స్ 47, సోషల్ మ్యాథమెటిక్స్ 44 అంట, నాకు 74. అదే నాన్న, అప్పుడు నువ్వు సిన్సియర్గా స్కూల్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి చక్కగా అన్ని చేస్తున్నావు. నేను పని చేసుకుంటూ ఈ మాత్రం చదువుకోవడం అనేది డైలీ ప్రోగ్రామ్స్లో 3 చేసేదాన్ని. నేను స్కూల్కే సరిగ్గా వెళ్ళను దాన్ని, చదువుకొని ఈ మాత్రం పాస్ అయ్యానంటే ఎక్కువ. స్కూల్కి 365 రోజులు వెళ్ళి కూడా మనిషి ఈ మాత్రం మార్క్స్, 40 మార్క్స్. 340 రోజులు ఎవడు వెళ్ళాడు కానీ సమ్మర్ హాలిడేస్ 3 months ఉంటుంది వినో. నేను కూడా అప్పుడు డాన్స్ షోస్ చేసాను, రెగ్యులర్గా బిజీగా ఉండేవాడిని. రోజు నేను ఈవెంట్స్ కానీ ఊర్లోకి తిరిగేటోని నేనే. విక్రమాదిత్య కలుపు అరోరా కాలేజ్లో ఉండగా 1 month అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి డాన్స్ షో చేసి వచ్చాను నేను, మా అమ్మ నాన్న. ITF ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ క్లాస్లోనా, డిగ్రీలో. నేను ఇప్పుడు 10th క్లాస్ది కదా చూపిస్తున్నా. ఓకే, అప్పుడు నేను డాన్స్ షోస్ చేసాను. ఇట్లండి నా ఫోటో, నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను. క్యూట్గా ఏం లేవులే. కొంచెం నందిలో ఉంది కదా. నేనైతే అప్పటి నుండి ఇప్పటివరకు ఒకే మొహం ఇంతే ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 16th August 1982. ఎస్. మరి నా డేట్ ఆఫ్ బర్త్ లేదేంటి, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది, 29/1989. నేను 10th క్లాస్లో డైలీ షోస్, పొద్దునే మార్నింగ్ ఎన్నిసార్లు చెప్తావే సరేనే, నువ్వు ఆపే. ఈవినింగ్ బాక్స్ ఆఫీస్ అంటే సరదాగా నుంచి ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ 10:30కి బాక్స్ ఆఫీస్ అని ఫిలిం న్యూస్ వచ్చేది మా టీవీలో. అప్పుడు ఓన్లీ మా టీవీ, ఇప్పుడు స్టార్ మా లాంటిది కాదు. వెళ్ళి నేను డైలీ అక్కడ డైలీ న్యూస్ చెప్పేదాన్ని. మార్నింగ్ అంతా వీళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తే నైట్ నేను న్యూస్ చెప్పేదాన్ని. సరే నేను ఇప్పుడు భార్యాభర్తలకు కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను. నువ్వు కామన్ సెన్స్ అంటే నువ్వు 30 సార్లు కూడా చూసేదాన్ని చేసి చెప్పుకోకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జనాలు అనుకో ఎవరు చేయమన్నారు అంటారు కదా, ఆబ్వియస్గా నేను అంటుంది మార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నావు, అదే చెప్పాలి. ఇప్పుడు అంటే నువ్వు ఎందుకు కుళ్ళిపోతున్నావు? నేను కుళ్ళిపోయి నేను అదే గర్వంగా ఫీల్ అవుతున్నా. మెల్లగా మాట్లాడుతుంది, గర్వంగా ఫీల్ అవుతుంది. మొహం అలా వారు గర్వంగా ఫీల్ అవ్వరు. సింపుల్ లాజిక్. అలా అంటే నేను పొద్దుంచి సాయంత్రం స్కూల్కి వెళ్ళేవాడినండి, అందుకే టెండూల్కర్లో క్రికెట్ ఆడలేదు. నేను కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ ఉంటే క్రికెట్ అనకూడదు లేదు కాబట్టి నీకు తెలియట్లేదు. సో మాకు ఉండేటటువంటి పరిస్థితుల్లో నేను డెఫినెట్గా వర్క్ చేశాను. వర్క్ చేసి కూడా పాస్ అయినందుకు నాకు హ్యాపీ. ఇప్పుడు నందిని 10th రిజల్ట్స్ వల్ల నాకు పాత స్మృతులు గుర్తొచ్చాయి. మళ్ళీ దగ్గర ఇప్పుడు ఎందుకు నీ మార్క్స్ చేసేది ఏముంది? మాకెందుకయ్యా నీ మార్క్స్ అంటున్నారు వాళ్ళు కూడా. అవసరమా నీకు? నేను మాట్లాడుతుంటే తగ్గించేసినావు, మేలీగా వచ్చేసింది నీకు. ఇంటర్లో కూడా అలాగే సన్నగా ఉండేవాడిని. విక్రమాదిత్య రెడ్డి. ఇంగ్లీష్ 70, మొత్తానికి ఎకనామిక్స్ 42, కామర్స్ 42 ప్లస్ సెకండ్ ఏమో 55, సివిక్స్ 483. ఇదేమో నా డిగ్రీ. ఉస్మాన్ యూనివర్సిటీ, విక్రమాదిత్య రెడ్డి, డివిజన్, సెకండ్ డివిజన్ వచ్చింది, పాస్. ఎనీవే సరదాగా పాత విషయాలు షేర్ చేసుకునే ఒక మూమెంట్ కూడా నా కూతురు నాకు తీసుకొచ్చింది. చాలా ఆనందంగా. అసలు నన్ను షేర్ చేసుకునే అవకాశం కూడా మా ఆయన ఇవ్వట్లేదు. దానికి నాకు చాలా బాధాకరంగా ఉంది. కొట్టి ఇలా హింసిస్తూ ఉంటాడు ఇంట్లో నన్ను. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేడం అంతే అండ్ వారెవర్ విక్రమ్. బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.